ఆయన ప్రజల మనిషి అండి. ప్రతిదీ కూడా ప్రజల కోసం ఆలోచిస్తాడు. కుటుంబం కోసం కానీ దేనికోసం గురించి ఆలోచించడు. సొంతంగా దేనికి ఆలోచించడు ఆయన. ఇప్పుడు కూడా ప్రజా సంక్షేమం తప్ప ఏది కూడా ఆలోచించడు. ప్రజా సంక్షేమం ఆయనకు కావాలని చెప్పి ఆయన ఎప్పుడు కోరుకుంటాడు. అలాంటి ఆ వ్యక్తి ఆరోగ్యాలతో ఇప్పుడు కూడా కలకాలం చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. సార్ మరి అంతేకాకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏపీలో అసలు కూటమి గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారే ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి పేరే ఎందుకు వినపడుతుంది? ఇప్పుడు సీఎం చంద్రబాబు ఎంత విజనరీ నాయకుడు, ఇన్నిసార్లు సీఎం అయ్యారు. మరి ఆయన కాకుండా ఎందుకు ఎక్కువ ఫ్రేమ్‌లోకి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు సమర్థమైన నాయకుడు కాబట్టి ఆయన పేరు తీసుకొస్తున్నారు ఇప్పుడు. ఆయన సమర్థంగా పరిపాలన చేయగలడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ రోజు కూడా ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా అడవుల్లో కానీ కొన్ని గూడాలకి గిరిజనుల గ్రామాలకి అసలు రోడ్లు వేసిన పాపని ఎవరు పోలేదు. ఈయన వచ్చిన తర్వాత 7,000 కిలోమీటర్ రోడ్లు ప్రతి చోట డోలీ మూతలు అనేది లేకుండా చేసుకుంటూ ప్రతిదీ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించాలి. పిల్లలు వైద్యానికి విద్యకి మొత్తం అన్నిటికి కూడా మౌలిక వసతులు కల్పించాలంటే కనీసం రోడ్లు ఉండాలి. వాళ్ళకి నడకదారి ఇదివరకు ఏమైనా రోగం వచ్చిందంటే మంచం మీద కట్టి డోలీలో మోసుకెళ్ళేవాళ్ళు. అలాంటిది ఏం లేకుండా ఈ రోజులు ఏం చేశారు, ప్రతి చోట రోడ్లు వేశారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు చూడొచ్చు, మెయిన్ రోడ్లో చూడొచ్చు. ఇప్పుడు 7,000 కిలోమీటర్ల రోడ్డు అంటే ఆ వైసీపీ పరిపాలనలో ఏ రోజైనా కానీ 7 కిలోమీటర్ల రోడ్డు నేను ఇది పూర్తి చేశాను, ఇది ఇక్కడ శంకుస్థాపన చేశాను, ఇక్కడ నేను దీన్ని ఓపెన్ చేశాను అన్న ఒక నాయకుని చూపించండి వైసీపీలో. అంటే అది ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయింది, ఇప్పుడు వేశారు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా సార్. అవును, ఆ రోజు మీకు ఎందుకని ఇప్పుడు ఆ రోజు కూడా శాంక్షన్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అయింది. మరి మీకు ఎందుకని చేతులు రాలేదు? అంటే మీకు అడవిలోకి వెళ్ళడానికి భయమా? అడవిలో ఇప్పుడు సంపద సృష్టించాలి మొత్తం అంతా ఈయన చూసుకుంటున్నాడు. ఇది ప్రతిదీ కూడా సంపద ఎలా సృష్టించాలని చంద్రబాబు నాయుడు చూసుకుంటున్నాడు. ఆ సంపదను కాపాడతాం ఎలాగా? అటవీ శాఖ తీసుకున్నాడు, పర్యావరణం తీసుకున్నాడు, ఇవన్నీ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ తీసుకుని కూడా ఈ అటవీ సంపదను కానీ ఈ గిరిజనులు కానీ మొత్తం అందరిని కూడా వాళ్ళ ఆరోగ్యాలను కానీ ఏదన్నా కానీ ఎట్టయినా కానీ కాపాడాలి అని చెప్పి రోడ్లు కేంద్ర గవర్నమెంట్ ఆ రోజుల్లో శాంక్షన్ చేసినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎందుకనే లేదు? ఆ డబ్బులను ఏం చేశారు వీళ్ళు? వాళ్ళు సొంతంగా వాడుకుని తినేశారు కదా, తినబట్టే కదా కంపల్సరీ. ఇప్పుడు తెలుస్తుంది కదండి. ఇప్పుడు తెలియకుండానే ఈరోజు వాళ్ళు ఆ స్థానాల్లో కూర్చున్నారంటే పేద ప్రజలకు కానీ బలహీన వర్గాలు కానీ ఎవరికైనా కానీ రాజకీయం తెలియకుండా ఎవరికి లేదండి. ఈ రోజు లేదు సచ్చుపుచ్చు రాజకీయాలు చేసుకుంటూ కులమతాలను రెచ్చగొట్టుకుంటూ ఏదేదో డ్రామాలు ఆడతారు, రోడ్ల మీద ఏదో పొన్నుదండాలు పెడుతున్నారు తప్ప ప్రజలకి పక్కాగా ప్రతిదీ తెలుసు. వీళ్ళు వీళ్ళు నెట్టోరియస్ క్రిమినల్స్ అనమాట వీళ్ళు. సరే, కుల మతాలు రాజకీయాలు అంటున్నారు. మరి అసలు ఇంతకుముందు అసలు కులాలు మతాలు అని చెప్పేసి ఏ రాజకీయ నాయకుడు ఎక్కడా వాడింది లేదండి. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కులాలు మతాలు అని చెప్పేసి నా కాపులు నాకు ఓట్లే లేదని చెప్పేసి ఈయన వచ్చిన కాడి నుంచి ఎందుకు ఈ కులాలు మతాలు అని చెప్పేసి ఎందుకు అసలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి అంటారు? అసలు ఏమంటే ఏ రోజైనా ఆయన నేను కాపు కులాన్నే నేను సపోర్ట్ చేస్తానని లేదు కదా. రాజకీయ నాయకుడు అంటే అన్ని కులాలు కావాలి. ఒక కాపు కులం ఓట్లు వేస్తేనే గెలవరు. ప్రతి కులం కావాలి కాబట్టి ఇప్పుడు ఎవరి కులం ఎవరు పోగొట్టుకోరండి. ప్రతి వాళ్ళకి ప్రతి ఒక్క కులం ఉంటుంది. ఆ కులాన్ని అభిమానించుకుంటూ ఉంటారు. ఇంకా ప్రతిదాన్ని రోడ్డు మీద తీసుకొచ్చేసి ఎవడో చాకరేట్లు దొంగతనం చేశాడు జేబులో పెట్టుకున్నాడని చెప్పి ఆడు తీసుకొచ్చేసి పలానాడు కాపాడు ఇక్కడ చేశాడు అని కాపాడలేదు నువ్వు, లేదా ఎవడో మర్డర్ చేశాడు అని కాపాడలేదు, ప్రతిదీ తీసుకొచ్చేసి ఈ సిగరెట్ల దగ్గర బడ్డీ కొట్ల దగ్గర గొడవలు తీసుకొచ్చేసి కాపాడలేదు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఏంటండి ఇది? ఇప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఇప్పుడు అలా అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయనకి అభిమానం ఉంటుంది. ఎవరి కులాన్ని ఎవరు పోగొట్టుకోరు. రెడ్డి కులాన్ని ఇప్పుడు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కులాన్ని వీళ్ళు పోగొట్టుకుంటారా? ఇప్పుడు మొన్న వాళ్ళు గవర్నమెంట్లో ఎంతమంది రెడ్లకి స్థానాలు ఇచ్చారు, ఎంతమంది కాపులకు స్థానాలు ఇచ్చారు? వాళ్ళు పదవులు ఎంతమందికి ఇచ్చారు? ఇప్పుడు అందరూ రెడ్లకే కదా ఇచ్చింది. దాదాపు 4,000 పై పోస్టులు రెడ్లకే ఇచ్చారు వాళ్ళు. అలాంటిది ఇప్పుడు కాపులకి ఏ రోజైనా మాకు ఈ పదవులు కావాలి, మా వాళ్ళకి కావాలి అని చెప్పి ఏ రోజైనా అడిగాడు అయినా? లేదా మా కాపులకి ఇస్తే నేను చేస్తాను అని చెప్పి అనలేదు కదా. ఏ పార్టీ ఇవ్వలేదు కదా. వైసీపీనే కాదు, టీడీపీ ఇంతకు ముందు ఉన్న టీడీపీ కూడా కాపులకి ఏమీ ఎక్కువ స్థానాలు ఇచ్చి వాళ్ళు కూడా ఇవ్వలేదు కదా. ఏమండి, వాళ్ళు ఎంతో వీళ్ళు అంతే. మా అధినేత చెప్పాడు మీరు నడవండి, నన్ను నమ్మండి, నా వెనక నడిచేవాళ్ళు నా వాళ్ళు. అవును, ఆయన మా వాడు కాబట్టి ఆయన వెనకాల నడవాలి. మేము నడుస్తాం 100%. ఆయన మేము నమ్ముతాం,
ఉమ్. నిజాయితీ గల నాయకుడు వెనకాల నడవాలి, నడుస్తాం కూడా. సరే, మరి అంతేకాకుండా మరి నిజాయితీ గల నాయకుడు అని మీరు అంటున్నారు. కొంతమంది ఏమో మేము పని చేసాం పార్టీ కోసం, కానీ పార్టీలో కనీసం మాకు గుర్తింపు ఇవ్వలేదు, కనీసం మమ్మల్ని పట్టించుకోవాలని ఇదే కాపులు కానీ ఇదే జనసేన నాయకులు కానీ చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నామండి. మరి వాళ్ళకి ఎందుకు న్యాయం చేయట్లేదు అంటారు పవన్ కళ్యాణ్ గారు? మరి వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? వాళ్ళు కూడా అదే కులంలో నుంచి, మళ్ళీ వాళ్ళు కూడా అదే పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళే కదా. ప్రతిదీ అందరికీ న్యాయం చేయాలంటే కుదరదండి. విషయం ఏంటంటే జనసేన పార్టీలో అందరూ నాయకులే. జనసేన పార్టీలో ప్రతి ఒక్కరు నాయకులే. కార్యకర్తలు అంటే ఇక్కడ ఎవరు లేరు. ఎందుకంటే ఎవరికాడు నాయకులు. నేను నాయకుడిని అని చెప్పి పని చేయబట్టే నాకు 100 ఓట్లు వేస్తారు ఎవరైనా. ఆ 100 ఓట్లు వేయబట్టి నేను నాయకుడిగా అని చెప్పి నేను చెప్పుకుంటాను. అలాంటిది అధినేత గుర్తించాలని చెప్పి బాధ కాబట్టి వీళ్ళేదో చిన్నగా ఏదో అలుగుతూ ఉంటారు తప్ప దాని గురించి వీళ్ళేదో అలిగేశారు, ఏదో జనసేనకు దూరం అయిపోతారు, అలాంటిది ఏమి ఉండదు. మళ్ళీ ఓటేసే రోజు ఇంకో నెల రోజుల ముందైనా కానీ ఈ ఎలక్షన్ ఉన్నప్పుడు కంపల్సరీ కాపు అనేవాళ్ళు ఓటు వీళ్ళకే వేస్తారు, జనసేన అన్నవాడు వీళ్ళకే వేస్తారు. ఇంక్లూడింగ్ వైసీపీలో ఉన్న నాయకులు వాళ్ళు ఏదో వాళ్ళ అధినేత చెబుతాడు వీళ్ళు చెయ్యాలి కాబట్టి వాళ్ళు కూడా ఏదో తిట్టాలని చెప్పి తిడతారు తప్ప వాళ్ళకి కులాభిమానం ఉంటుంది. జనసేనకి ఓటేస్తారు వాళ్ళు కూడా. మరి అంతేకాకుండా ఇప్పుడు మన ఏపీలో రాజకీయాలు చూసుకుంటే అసలు అంటే ఎక్కడ పెట్టినా అన్యాయాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఇవన్నీ పక్కదారి మళ్లించడానికి రావణ్ కేసు కానీ ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారు. మరి హోమ్ మినిస్టర్ గారు ఉండి అసలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆవిడ దేని మీద స్పందించట్లేదు. ఇంకో మాట అన్నారు మన పవన్ కళ్యాణ్ గారు, నేనేమన్నా హోమ్ మినిస్టర్ అని. అంటే పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ చెయ్యాలని ఉందంటారా? చేస్తే చేయొచ్చండి. ఇప్పుడు ఎవరికైనా కసి పట్టుదల ఉంటుందండి. నాకు ఇస్తే నేను ఇలా చేసేవాడిని అని చెప్పి అనేది ఒకళ్ళకి ఉంటుంది. ఆయన ఆ రోజు నేను కూడా ఉంటే బాగుండేది, నేను అలా చేస్తే బాగుండేది అని చెప్పి రావణం అని కూడా ఉన్నాడు. అతను పరిధులు దాటి వ్యక్తిగతంగా మతపరంగా ప్రతి ఒక్కటి కూడా దూషిస్తూనే వచ్చాడు. దూషిస్తూ వచ్చినప్పుడు అలాంటి వాడిని ఒకళ్ళ భుజాన్ని వేసుకుంటూ ఈ రోజు ముసుగు తీశారు కదా వైసీపీ వాళ్ళు అనేది. ఈ రోజు ముసుగు తీశారు. ఈ రోజు వరకు కూడా మాకు సంబంధం లేదు, రావణాయన అంటే మాకు సంబంధం లేదు అన్నప్పుడు జడసేవన వాడిని పక్కకు పెట్టేసి మళ్ళీ పొన్నవోలు సుధాకర్ తీసుకొచ్చేసి మళ్ళీ ట్రాక్లో పెట్టినప్పుడు పొన్నవోలు సుధాకర్ ఏం చేస్తాడు? ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ ఎవరు? వీళ్ళ లాయరే కదా, వీళ్ళ పార్టీకి చెందిన లాయరు. ఈరోజు నువ్వు ఈ రావణ అనేవాడికి నువ్వు సపోర్ట్ చేసుకుంటూ నువ్వు మళ్ళీ బెయిల్ కోసం లేదా కోర్టుల చుట్టూ తిరుగుతున్నావు అంటే నువ్వు వైసీపీ ఎంత సపోర్ట్ చేయబట్టి, నువ్వు ఎంత ఫండింగ్ ఇవ్వబట్టి ఇలాంటి వాళ్ళందరిని తీసుకొచ్చేసి నువ్వు రోడ్డు మీద ఈది కుక్కల్లాగా వదిలేసి నువ్వు ఏ రాజకీయ పాపం గడుపుకున్నావని ఏం ఇప్పుడు నువ్వు మత కళలు సృష్టించి నువ్వేం చేయగలవు? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి బీసీలకి మైనారిటీలు అందరిని కొంతమందిని రెచ్చగొట్టేసి కొంతమందిని మొత్తం కులాలు ఇప్పుడు ఒకడు వస్తాడండి, ఎవడో ఒక సన్నాసి వస్తాడు, ఆ కులం మొత్తం మనం ఆపాదించకూడదు. ఎవడో ఇప్పుడు రావణ గడు ఉన్నాడు, కమ్మ సామాజిక వర్గం, అతను కమ్మ సామాజిక వర్గం, ఓకే కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి ఇతను మళ్ళీ జోసఫ్ అని పెట్టింది వాళ్ళే. అతను వెళ్ళి మళ్ళీ మీటింగ్ లో ఎక్కడ మాట్లాడాడు? అతను మన ఏలూరు సభలో జడసేవను పెట్టిన మీటింగ్ లో ఏం మాట్లాడుతున్నాడు అతను? ఇప్పుడు ఏ కులం అయినా మతాన్ని నమ్ముకునే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు కదా. ఇప్పుడు కాపుల్లో ఉంటారు, చౌదరీస్ లో ఉంటారు, బ్రాహ్మిన్స్ లో ఉంటారు. అంటే దేవుడు అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం కదా. మతంలోకి మనం వెళ్ళాలా వద్దా అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల్లోనే దేవుణ్ణి శ్రీరాముని పూజించే వాళ్ళు ఉంటారు, సాయిబాబాని పూజించే వాళ్ళు ఉంటారు, కనకదుర్గమ్మని పూజించే వాళ్ళు ఉంటారు. దళితపేటలో రామాలయాలు అండి, దళితపేటలో కూడా రామాలయాలు ఉన్నాయి కదా. అక్కడ కూడా పూజారులు పూజ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా శ్రీరామైన హిందూ పండుగలు వచ్చినప్పుడు ప్రతిదీ పాల్గొంటూ ఉంటారు, అన్ని చేస్తారు. రాముడిని ఖండించినప్పుడు మరి రాధా మోహన్ అనే ఒక అతను మరి క్రైస్తవుల్ని కానీ వాళ్ళని అన్నప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు? ఎందుకు మరి ఆయన మీద ఇలాంటి కేసులు పెట్టలేదు? వీళ్ళు ఎంత రెచ్చగొడితే అతను ఎంత రెచ్చగొడుతున్నాడు అతను. వీళ్ళు ఇప్పుడు ఈ రావణ అనే అతను వీళ్ళు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, కొంతమంది యూట్యూబ్ అని చెప్పి కొంతమంది అసలు వీళ్ళు ఇప్పుడు విలేకరులు అందరూ నేను అనట్లేదు, కొంతమంది ఇలా రెచ్చిపోయే వాళ్ళని మంచి విలేకరులు ఉన్నారు, మంచి జర్నలిస్టుల్లో ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది డబ్బులకి గడ్డి తినేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరు రోడ్ల మీదకి వచ్చేసి ఏదేదో బాగుతో కొంతమంది మత ఉద్దేశాలు రెచ్చగొట్టాలని చెప్పి రాధా మనోహర్ దాస్ ఇలాంటి వాళ్ళందరూ రెచ్చగొడుతుంటే అతను కూడా సహనం కోల్పోతాడు ఒకసారి. ఆయన ఎప్పుడు కదా ఆయన జరిగిపోయిన తర్వాతే కదా ఇది జరిగింది. అవునండి, ఆ రోజు నుంచి రాలేదు, ఈ రోజే ఎందుకు వచ్చింది? ఆ రోజు మీరు ఎందుకు కేసు పెట్టలేదు అతని మీద? ఆ రోజు నుంచి ఎందుకు కేసు పెట్టలేదు? వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా రైల్వే స్టేషన్ లో అక్కడక్కడ బళ్ళు దగ్గర ప్రతి చోట కూడా అతను మాట్లాడిన తీరు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు ఆ రోజు? అంటే ఈ రోజు మత ఉద్దేశాలు రెచ్చగొడదామని చెప్పి మీరు ప్లానింగ్ లో ఉన్నారా? ఏదో ఎప్పుడో మాట్లాడిన మాటలు తీసుకొచ్చి ఇప్పుడు పెట్టారు. మరి అలాగే రాధామోహన్ మీద కూడా అప్పుడు మాట్లాడిన మాటలు తీసుకొచ్చి ఇప్పుడు కేసులు పెడతారంటారా? మాట్లాడతారంటారా? ఇప్పుడు ఆయన మీద కూడా పెట్టొచ్చు అంటారా? పెడతారంటారా? శృతి మించేసండి చట్టం దాన్ని చేసిపోతండి. ఒకళ్ళ మీద నీ మీద మా మీద ఎవరి మీద కేసు పెట్టమంటే చట్టం అలా ఏం పెట్టదు. శృతి మించి రాగాన పడితే
ఎవరైనా కానీ పాకం పట్టేస్తారు పోలీసు వాళ్ళు. ఏం తక్కువే ఉండదు, అక్కడ చట్టం తన పని చేసుకుంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వీళ్ళు ఏంటంటే ఈరోజు వైసీపీ పార్టీ అనేది రాజకీయ లబ్ధి కోసం ఇంతమంది నాయకులు ఉన్నారు వైసీపీలో. ఇంతమంది ఏడవలేకపోతున్నారా? వీళ్ళని తీసుకొచ్చి దింపారు రోడ్డు మీదకి. అంటే మీరు నాయకులు కాదా? ప్రతి ఓడు ఇప్పుడు వీళ్ళని చూస్తేనే కాపులు మీటింగ్లు పెడతారు. కాపులు మీటింగ్లు పెట్టేసి మేము ఇది కాపులంతా వైసీపీకి సపోర్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ మోసం చేశారు. మీలో ఎవడన్నా దమ్మున్న మగోడు, ఇగో నేను వైసీపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని అన్న మగోడు ఎవడన్నా ఉన్నాడా? ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ముఖ్యమంత్రి ఏం లేదు కదా సార్ పవన్ కళ్యాణ్ గారికి. ఉప ముఖ్యమంత్రి అంటే ఇదేం కాదు కదా సార్. అందరు మంత్రులు ఆయన ఒక మంత్రి అంతే తప్ప ఉప ముఖ్యమంత్రి అంటే సీఎం కాదు కదా రాష్ట్రానికి. ఆయన అయ్యే టైంలో అవుతాడండి. ఆయన ముఖ్యమంత్రి అయ్యే టైంలో ఆయన అవుతాడు. ఆ నమ్మకం మాకుంది. ఆయన స్ట్రాటజీలో ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి. ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి కాబట్టి మేము ఆయన సీఎం అవుతారని చెప్పి మేము నమ్ముతున్నాం. మేము రాజకీయాల్లోకి వచ్చి ఆయన వెంట నడుస్తున్నాం. ఇలాంటి వాళ్ళు ఏదో పబ్బం గడుపుకోవడానికి పూటకూళ్ళలాగా వీళ్ళు ఏదో ఈ పూట తినేసి ఈ పూట నిద్రపోయి ఈ వ్యవహారాలు ఉండవు జనసేన పార్టీలో. ఇప్పుడు ఆయన సీఎం అవుతారంటున్నారు, కానీ ఇక్కడ పిఠాపురంలో చూసుకుంటే మనం మొన్న చూసుకున్నట్టు కూడా పిఠాపురం ప్రజలు మాకు ఎమ్మెల్యే అయ్యారులే కానీ అసలు ఎమ్మెల్యే గారు ఇంతవరకు మా కంటికి రాలేదు, మా దగ్గరికి రాలేదు, కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఎందుకు పిఠాపురాన్ని అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు అటువైపుకి వెళ్ళట్లేదు? అసలు పిఠాపురంలో అభివృద్ధి చూడాలి. ఎమ్మెల్యే వస్తేనే అభివృద్ధి అని కాకుండా ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ, ఇవన్నీ ఇందుకు చాలా శాఖలు ఉన్నాయి. ఒక్కసారైనా వెళ్ళాలి కదా. ఇప్పుడు వెళ్తా ఉంటారు కదా. గతంలో 2 చోట్ల ఓడిపోయారు కానీ ఆయన ఇప్పుడు అంత గెలిపించారు. వెళ్ళాలి కదా ఒక్కసారి. గెలిపించారు, చేస్తారండి, చేయరని కాదు, వెళ్తా ఉంటారు. ఇప్పుడు కొన్ని సార్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం గారు ఉన్నాడు, కుప్పం వెళ్తున్నాడా? కుప్పం ప్రతి చెవట్ల రెచ్చగొట్టడం ఇదంతా. ఎవరో ఇప్పుడు నెక్కచ్చిగా ఓట్లు వేసిన వాళ్ళు జనసేన అభిమానులు ఎవరు అడగరండి. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ కొంతమంది గుంపుని తీసుకొచ్చి ఉంటారు కదా, కొంతమంది వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టి ఏదో పక్కన వాళ్ళని తీసుకొచ్చి ఏదో వాగటం తప్ప అక్కడ ఆయన పవన్ కళ్యాణ్ గారు రాలేదు, మమ్మల్ని ఏదో అన్యాయం చేస్తున్నాడు, మేము గెలిచాడు కనపడితే ఉందండి. అభివృద్ధి కావాలి కానీ ఇప్పుడు నాకు ఈ రోడ్డు కావాలి, నాకు ఈ డ్రైనేజ్ కావాలి, రేపు పొద్దున వానాకాలం వచ్చినప్పుడు నాకు కాళ్ళు తడవకుండా నేను ప్రశాంతంగా వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటాడు. కానీ ఎవరైనా నా దోమ రాకూడదు, ఏగ రాకూడదు ఈ టైపులో కోరుకుంటారు తప్ప ఎవరైనా కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే నాకు నీళ్ళు వెళ్ళిపోతాయి ఈయన చెప్పి అనుకోరు కదా. రోడ్డు వేసాం, ఇప్పుడు ఇక్కడ 10,000 ఓట్లు పడి అంటే 10,000 ఓట్లు రోడ్డు వేశారు, 1000 ఓట్లు పడితే రోడ్డు వేశారు. 30 గడపన్న ఊర్లకి రోడ్డు వేశారు కదా. మరి ఆ రోజు మరి అది కూడా మెచ్చుకోవాలి కదా. ఇప్పుడు ఈ నెల అక్కడ కూర్చోవాలంటారా? అంటే ఎప్పుడైనా ఒకసారిగానే ఇప్పుడు ఎమ్మెల్యేలు రావట్లేదు, ఎమ్మెల్యేలు పని చేయట్లేదు అంటే ఒక్కసారైనా వెళ్ళి నాకు ఓటేసిన ప్రజలకి ఇంకా ఏం కావాలని తెలుసుకోవాలని ఏ నాయకుడే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, సీఎం గారు అక్కడక్కడికి వెళ్ళి జనాలను పలకరించి జనాల దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి ఆయన అంటే మత్స్యకారుల దగ్గరికి వెళ్తున్నారు, అన్ని చోట్లకి వెళ్ళి వస్తున్నారు కదా. మరి ఆయనకు ఓటేసి అంత మెజారిటీతో ఆయన గెలిపించినప్పుడు మరి ఎందుకు ప్రజల దగ్గరికి ఒక్కసారైనా వెళ్ళాలని వాళ్ళు కూడా కోరుకుంటారు కదా. మా ఎమ్మెల్యేని మేము కూడా ఒకసారి చూడాలని చెప్పేసి. చూస్తే ప్రయోజనం ఏంటంటే అభివృద్ధి కావాలి కదా. చూస్తే ఇప్పుడు జనమని అని ఇప్పుడు అక్కడ పెట్టారు. పిఠాపురంలో కూడా హెల్ప్ డెస్క్ మామూలు ఈ రాజకీయంగా డెస్క్లు పెట్టారు, కొన్ని ప్రభుత్వం పరంగా పెట్టారు, రాజకీయ పరంగా పెట్టారు, ఆఫీసులు ఉన్నాయి, స్థానికంగా ఉన్న నాయకులు ఉన్నారు, ఎంపీ అందుబాటులో ఉంటారు. అక్కడ ప్రతి ఒక్కటి కూడా కళ్యాణ్ గారే వెళ్ళాలంటే ప్రతి చోటకి వెళ్ళడం ఎవరికి కుదరదు. ఇప్పుడు నేను అనుకుంటాను నా దగ్గర కళ్యాణ్ గారు రావాలని కుదరదు కదా. ఆయన ప్రతి చోట ఈయన పరిపాలన చేయాలంటే ప్రతి చోటకి నా దగ్గర రావాలి, నేను ఇక్కడ కూర్చున్నాను, నా ఇంటికి పవన్ కళ్యాణ్ రావాలి లేదా ఆ రోడ్లోకి రావాలని చెప్పి అనుకుంటే కరెక్ట్ కాదు కదా. సార్ మరి ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఈ కేసులు ఇవన్నీ చూసుకుంటే మరి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కేసులు పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు. మరి వీటన్నిటిని పవన్ కళ్యాణ్ గారు ఎలా ఎదుర్కొంటారంటారు? లేదంటే ఇవన్నీ మనకి ఎందుకని పక్కన పెట్టేసి వదిలేస్తారంటారా? ఆయన కేసుల గురించి పట్టించుకునేవాడైతే 2019 నుంచి కార్యకర్తలను రెచ్చగొడితే కార్యకర్తలు రెచ్చిపోరు. కార్యకర్తలకు ఆయన ఏ దిశానిర్దేశం చేస్తాడో ఆ టైప్లోనే ఫాలో అవుతారు తప్ప ఆయన మాట జవదాటే పక్కకి వెళ్ళేవాళ్ళు కాదు. ఏంటి ఆయన మీద కేసులు పెడతారు, ఎదుర్కొంటారు, ఏముంది. ఇప్పుడు న్యాయస్థానాలు ఉన్నప్పుడు అక్కడ చర్చిస్తారు కదా, ఎంక్వైరీ లేకుండా ఇప్పుడు మీ మీద కేసు పెట్టేస్తే మీరు మీ మీద వచ్చి మిమ్మల్ని పోలీసు వాళ్ళు లాక్కెళ్ళరు కదా. అక్కడికి వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, ప్రతిదీ పోలసంగా చర్చించిన తర్వాత అన్ని చూసుకుంటారు. ఇదేదో ఇప్పుడు ఏదో సుఖాలి ప్రీతి వాళ్ళ అమ్మ వచ్చేసింది, ఏదో కేసు పెట్టేసింది, లేదా వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు, ఇప్పుడు అమ్మాయికి ఏమన్నీ చేశారు చెబుతున్నారు. ఇప్పుడు ఈయన పోరాడబట్టే ఆ రోజు మీటింగ్ పెట్టబట్టే
నీకు పొలం ఇచ్చారు, స్థలం ఇచ్చారు, క్యాష్ ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు పోరాడారు, కానీ ఇప్పుడు ఎందుకు మా కేసును ఒక కొలికి తీసుకురావట్లేదు, అసలు పట్టించుకోలేదు, కనీసం దాని మీద మాట్లాడారు. తల్లిదండ్రులుగా మీరేం చేస్తున్నారు? తల్లిదండ్రులుగా మీరేం చేస్తున్నారు? ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో మీరేం పోరాడారు చెప్పండి? ఈ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టి మీ అమ్మాయిని ఈ రోజు చంపేసుకున్నావు. నిజంగా ఈ రోజే చంపేసుకున్నావు మీ అమ్మాయిని. ఇప్పుడు వరకు నీతి నిజాయితీ పవన్ కళ్యాణ్ గారు మా వెనకాల నిలబడ్డారు. ఆయన టీడీపీలో బడా నాయకులు వాళ్ళే చేశారు, వాళ్ళందరినీ ఇప్పుడు ఎందుకు అసలు ప్రశ్నించట్లేదు పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు. వైసీపీ గవర్నమెంట్లో మరి ఇదే మాట ఎందుకని అయిపోయింది అమ్మ? సుగాలి ప్రీతి తల్లి ఇదే మాట వైసీపీ గవర్నమెంట్లో ఎందుకని లేకపోయింది? టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళు ఎంతమంది చేశారు? ఏమంటే నాకు ఉద్యోగం ఇస్తారేంటి, డబ్బులు ఇస్తారేంటి, పొలం ఇస్తారేంటి, ఇవన్నీ నాకెందుకండి? టీడీపీలో ఎంతమంది బడాబాబులు ఉన్నారు, నా పిల్లల్ని వీళ్ళు చంపేశారండి, ఇక పలానాడు సో అని చెప్పి నువ్వు వాళ్ళని అరెస్ట్ చేపిస్తారు కదా, నువ్వు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోవాలి కదా. మీకు ఆ రోజేమో డబ్బును పొలం ఈ స్థలాలు ఇవి కావాల్సి వచ్చినాయి. ఈ రోజు వచ్చేప్పుడు పవన్ కళ్యాణ్ ఒకడు అభివృద్ధి చేస్తున్నాడని చెప్పి, లేదా వైసీపీ వాడు ఎవడో రావణ గారిని ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే నువ్వు గన్నవరం దాకా పరిగెత్తుకు వచ్చింది అనేవి. ఆ రోజు ఎందుకు అడగలేకపోయావు? ఆ రోజు నీకు డబ్బులు తీసుకునేదాకా, స్థలాలు తీసుకునేదాకా, అన్ని తీసుకునేదాకానే పవన్ కళ్యాణ్ గారు కావాల్సి వచ్చాడు నిజేది గల నాయకుడు. ఈరోజు వచ్చేప్పటికేమో ఆ రోజేమో దొంగజీవి వచ్చేసి పవన్ కళ్యాణ్ అది జగన్మోహన్ రెడ్డి చేతులు దులుపుకున్నప్పుడేమో ఏమనిపించలే. ఈరోజు వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ అవినీతిపరుడు అయిపోయాడు, ఏం చేతగానాడు అయిపోయాడు నీ కింద. ఇప్పుడు నువ్వు కేసు పెడితే పెట్టించుకోవాలి. 420 కేసు పెడతావు నువ్వు. నీ అంత 420 అయితే నువ్వు ఎంత దిగమింగుకుంటే, నువ్వు ఎంత పనులు చేస్తే కానీ, ఇప్పుడు ఈ రోజే కదా నీ కూతురుని చంపేసుకున్నావు నువ్వు. అంత ఏ రోజైనా కానీ పవన్ కళ్యాణ్ గారు చిన్న మచ్చ ఉందా? ఎక్కడైనా కానీ ఒక మట్టి టాటర్ కానీ, ఒక ఇసుక కానీ, పొలం కబ్జాలు చేశారని ఏమన్నా ఏ రోజైనా ఉంది కదా? ఉందా? ఏ రోజు లేదు కదా. అలాంటి వ్యక్తి మీద నువ్వు కేసు పెడతావా? నీ మనసాక్షిగా ఆలోచించుకొని ఏమైనా చేయాలండి, మంచిగా మాట్లాడు అంతవరకు. నువ్వు ఎవడో రావణ గారు అరెస్ట్ చేస్తే నువ్వు ఎక్కడి నుంచో వచ్చేసి నువ్వు గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టావంటే నిన్ను ఎవరు పంపించారు? నీ వెనకాల ఎవరున్నారు? అసలు నీ ఉద్దేశం ఏంటి? నీ పిల్ల మీద పోరాటం ఆపకుండా చేయకుండా నువ్వు ఎవడో రావణ గారి కోసం వచ్చావంటే మళ్ళీ ఇటు పక్క నుంచి కూడా ఇంకా రూపాయి వచ్చిద్దేనా? డబ్బుల కోసం కాకపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నువ్వు ఆ రోజు తీసుకుని మాకు సైలెంట్గా ఉండి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు అవాగలు జవాగలు పేలుకుంటూ నువ్వు మళ్ళీ మీడియా సమావేశం పెట్టుకుంటూ కేసు పెట్టావంటే, నువ్వు డబ్బుల కోసం కాకుండా నీకు కారు ఎవరు అరేంజ్ చేశారు, నీకు డబ్బులు ఎవరు ఇచ్చి పంపించారు, నీకు భోజనం ఎవరు పెట్టించారు, నీకు అప్పటికప్పుడు మీడియా ఎవరు అరేంజ్ చేశారు?